ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు సమానంగా కఠినమైన సవాల్గా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇది సిట్టింగ్ సీటు. మాగంటి గోపిగారు దురదృష్టవశాత్తు మరణించడంతో ఈసారి ఆ సీటు గెలవడం పార్టీ ప్రతిష్టకు ప్రశ్నగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండడంతో ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఈ ఎన్నికను గెలుచుకోవాలనే ఆతృతలో ఉంది. అదే సమయంలో బీజేపీకి కూడా ఇది చాలా ముఖ్యమైన పోరు. కేంద్ర మంత్రి మరియు ఎంపీ కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధిలో ఉండటంతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ అయిన రామచంద్రరావు గారికి ఇది వచ్చిన మొదటి ఎన్నిక. కావున ఈ పోటీ బీజేపీ ప్రతిష్టకు కూడా పెద్ద పరీక్షగా మారింది. అయితే ఈ ఎన్నికల వాతావరణంలో ఈరోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు తన నామినేషన్ వేయడానికి వెళ్లిన సందర్భంలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొని ర్యాలీని ఘనవిజయవంతం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇప్పుడు ఎవరి